నా పేరు మన్య నాయకు. ఇట్లా బెలుగుప తాండా మాది కనీసం అంటే 5 సంవత్సరాల నుంచి ఈ బీరుకి నేను సాగుబడి చేస్తున్నాను. సాగుబడి చేసిన ఎప్పుడు దిగుబడి బాగానే వస్తుంది. ఈ నానవకాయలు ఇడిచినప్పటి నుంచి ఇంకా దిగుబడి బాగా వస్తున్నాయి. కాయ కూడా అరకేజీ నుంచి ముక్కాలు కేజీ వరకు వస్తున్నాయి. అలాంటివి కూడా బాగా ఇడిచి 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి ఈ బీరకాయ బాగా దిగుబడి వచ్చి ఈ నానవకాయలు మాత్రం బాగా కాయ నిలుపు వచ్చి సైజు కూడా వస్తున్నాయి. పింజలు కూడా బాగా సెట్ అవుతున్నాయి. ఎర్రకు కాకుండా బాగా దిగుబడి బాగా వస్తున్నాయి. ఈ ఎక్కువ కాయ కాసిన తర్వాతనే ఇవి ఎర్రగా అవుతున్నాయి. ఫస్ట్లో ఏం ఎర్ర కావు. ఇవి బాగా ఫుడ్ బాగా ఈ ఫుడ్ బాగా తింటున్నాయి. దీనికి ఆహారం లేకుండా ఏడో ఒకటి ఎర్రగా అవుతాయి కానీ సెట్ ఏం బాగా అవుతున్నాయి. ఇది ఇడిసి మాత్రమే బాగా వస్తున్నాయి. కాయ కూడా బాగా షైనింగ్ వస్తాయి, సైజు వస్తాయి, లెంత్ కూడా వస్తున్నాయి, పర్వాలేదు. నా పేరు మన్య నాయకు. ఇక్కడ బెలుగుప తాండా అండి. కనీసం అంటే 1 అడుగు నుంచి 2 అడుగులు లెంత్ కూడా వస్తున్నాయి, సైజు కూడా వస్తున్నాయి. కాయ ఇక్కడ అంతా భారీ కాయ అంటే ఇట్లా కాయ కాదు. కనీసము అకరాకి 10 టన్నుల వరకు దిగుబడి వస్తున్నాయి. అకరాకి కనీసం 8 నుంచి 10 టన్నుల వరకు దిగుబడి వస్తున్నాయి. ఈ రేటుకి పర్వాలేదు, మనకి వేసినప్పుడు దిగుబడి పర్వాలేదు, బాగానే వస్తున్నాయి. ఈ మందులు నేను ఒకటే వాడాలని కాదు, మిగతా రైతులు కూడా ఈ మందులు వాడండి. ఇట్లా పండించే పరిస్థితులుగా చూడండి. ఇప్పుడు మనకి కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు. కంపెనీ వాళ్ళు ఇస్తున్నప్పుడు మనం ఏమో పండుతాయో బాగా వస్తాయో లేదు కాదు, మనము ఒకసారి ఇడిసి పండిన తర్వాత చూడండి కానీ మంచి దిగుబడి వస్తుంది. ఇది ఇడిచండి. కనీసమైన వారం 10 రోజులు ఒక క్యాన్ ఇడిచండి. 2 లీటర్ ఖచ్చితంగా. అకరాకి 1, 2 ఎకరా 2 లీటర్ ఇడిస్తేనే ఈ పింజలు సెట్ అయ్యి బాగా మనకి పూత పింజలు బాగా పడించి కాయ కూడా షైనింగ్ వస్తాయి, సైజు వస్తాయి, పర్వాలేదు.